మంచిది. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవుడు, ప్రేమై ఉన్న దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడు ఇప్పటి వరకు మనల్ని సజీవంగా కాపాడి మరొక దినాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమాజముగా కూడుట మానొద్దని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. సమాజముగా కూడేది వాక్యం నేర్చుకోవటానికి, అదే సమయంలో ఒకరినొకరు పరామర్శించుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ సత్కార్యములు చేసుకోవటానికి సమాజముగా కూడమన్నారు. కనుక సమాజముగా కూడే ఈ మందిరం యొక్క బాధ్యతలు కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించి, గమనించి వాటిని నెరవేర్చాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమనందు ఆసీనుడవై ఈ చరాచర జగత్తును అందులో సమస్తమును మాట చేత సృజించి, మీ స్వరూపం, మీ పోలికలో, మీ స్వహస్తాలతో మీ పిల్లలుగా మమ్మల్ని తయారు చేసుకొని మమ్మల్ని కానీ మాకిచ్చిన ఈ యాత్రా జీవితాన్ని బట్టి మీ స్తోత్రములు. ఈ యాత్ర ఏదో ఒక రోజు మేము ముగించాలని, ఎంతోమంది ముగించిన వారిని చూస్తే మాకు అర్థమవుతుంది. అది కాకపోయినా మీ వాక్యము ద్వారా నరులారా తిరిగి రండి అని మీరు పిలుస్తున్నారు. కనుక మీ పిలుపును అందుకొని తిరిగి వెళ్ళవలసిన వారమై ఉండగా, భూమి మీద బతికే ఈ కొద్ది జీవితకాలం మనశ్శాంతి లేక ఎంతోమంది అఘాయిత్యాలు చేసుకుంటూ వారి జీవితాన్ని తృణప్రాయముగా ఎంచి మరి త్రుటిలో వారి ప్రాణాలని తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ శాంతిని, సమాధానాన్ని లోకానికి అనుగ్రహించి, ఆ శాంతిని కలిగి ఉండటం వలన ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి గందరగోళాలు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని మీ వాక్యం ద్వారా మొదటి వర్తమానంలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, ఈరోజు శాంతి లేక ఎంతోమంది తెలివుండి, జ్ఞానముండి, చదువుండి, డబ్బు ఉండి, పదవులుండి కూడా మనశ్శాంతి లేక విలవిల్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఏమున్నా లేకపోయినా అల్పులుగా, అయోగ్యులుగా, లోకములో ఎన్నిక లేని వారిగా మమ్మల్ని మీరు గమనించి మాకు మీరిచ్చిన శాంతిని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీ వాక్యములో నుండి శ్రేష్టమైన సంగతులు మాకు అనుగ్రహించి మా జీవితాలను మరింతగా మెరుగుపరుచుకోవటానికి, మీకు అతి సమీపంగా చేరటానికి, ఆ మాటలు మాకు సహాయకరంగా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. గత వారం మనం ఒక టైటిల్ ఆలోచించాం, గుర్తుంది ఎవరికన్నా? కీర్తి, ఘనత, పేరు. అదొక వ్యసనం, అదొక మత్తు. అందులో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారు. అది ఒక మత్తు లాంటిది అని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఆ మత్తులో ఇరుక్కున్న వాళ్ళకి ఇంకా బయట ప్రపంచం ఏమీ తెలియదు. మనం పుట్టిందే పేరు సంపాదించుకోవటం అనే ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ ఎన్నో సాహస కృత్యాలు కూడా దాని కొరకు చేస్తున్నారు. గత వారం మనం మాట్లాడుకున్నట్టుగా ప్రపంచ రికార్డుల్లో ఎక్కాలని శరీరాన్ని ఫణంగా పెట్టి, ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తూ కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉన్నారు. అది టెంపరీ. వాళ్ళు ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా అది శాశ్వతంగా ఉండేది కాదు అన్న విషయం వారు ఎరుగకపోవటం విచారకరం. అందుకే మరణించిన వారి గురించి ఒక మాట ఫ్లెక్స్ మీద రాస్తారు. ఏంటా మాట? ప్రభువునందు మృతులు క్రైస్తవులు రాస్తారు. అందరూ రాసే కామన్ వర్డ్ ఒకటి ఉంటుంది,
కీర్తిశేషులు. శేషం అంటే మిగిలింది. వాళ్ళు ఇక్కడ మిగిల్చింది ఏమీ లేదు. ఏం మిగిల్చారు? కీర్తి శేషులు. అంటే కీర్తి మిగిలితే ఉంటుంది. ఆడు కీర్తి శేషంగా మిగిల్చినా మిగిల్చకపోయినా బ్యానర్ మీద మాత్రం కీర్తిశేషులు అని రాస్తారు. కీర్తిశేషులు అంటే వాడు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారై ఉండాలి. వాడు బాగా తాగి తిరిగి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి లంచాలు తీసుకొని ఎన్నో ఘోరమైన కార్యక్రమాలు చేసి చనిపోయినా కానీ వాళ్ళకు కూడా ఏం రాస్తారు? ఏం కీర్తి అది? కీర్తి అంటేనే మంచిది అని అర్థం. చెడ్డదానికి కీర్తి అని రాయరు. ఏం రాస్తారు? అపకీర్తి అంటారు. అపకీర్తి శేషులని ఎవరి గురించి అని రాస్తారా? రాయరు. వాడు చెడ్డోడైనా వాడు చచ్చిపోయినప్పుడు అందరూ పొగుడుతారు. ఆ దినం కుడికి రోజు, జ్ఞాపకార్థ కుడికి రోజు ఆయన వీరుడు శూరుడు అండి. అది తాగితే తాగాడు కదండి, చాలా మంచోడండి. దొంగతనం చేస్తే చేశాడు కదండి, చాలా మంచి దొంగ అండి. దొంగతనంలో మళ్ళీ మంచి దొంగ. ఇలా పొగుడుతూ ఉంటారు. అది కోపం వచ్చింది కానండి, అనవసరంగా కోపపడ్డండి. ఒక పక్క తిడుతూనే మరొక పక్క పొగిడినట్టుగా ప్రదర్శిస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత అందరి గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. ఈ కీర్తి శాశ్వతమైంది కాదు. ఏదైనా కీర్తి ఇస్తే అది మంచోడైనా చెడ్డోడైనా దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఎలాంటి కీర్తి రాదు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. దేవుని ఆశ్రయించిన బిడ్డలు ఉన్నారు, దేవుని ఆశ్రయించని బిడ్డలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కీర్తిని ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకున్నవారు తక్కువ, నిలుపుకోలేని వారు ఎక్కువ మంది కనపడతారు. మనకు బైబిల్ చరిత్రలో ఒకసారి చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో ఉజ్జియా అనే ఒక భక్తుడు ఉంటాడు. ఉజ్జియా ఆ భక్తుడు దేవుని పరిపాలన చేస్తూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఎంత కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడో ఒకసారి మనం 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ వచనం నుండి చదవగలిగితే, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాను. 52 years ఏలాడు. యూదులకు రాజు ఉజ్జియా అనే ఆయన యెరూషలేములో ఏలాడు అనగానే ఏ రాజు? ఇశ్రాయేల్ రాజు కాదు, యూదులకు రాజు. ఎన్ని సంవత్సరాలంట? 52 సంవత్సరాలు ఏలాడు. అతడు 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించడు. దేవుణ్ణి ఆశ్రయించాడంటే దేవుణ్ణి పట్టుకున్నాడు, ఇంకా దేన్ని పట్టుకోలే. దేవుణ్ణి ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. పాత నిబంధన బాహ్యంగా కూడా, శారీరకంగా కూడా, లోక సంబంధంగా కూడా వర్ధిల్ల చేస్తాడు. ఇది పాత నిబంధన చట్టం. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి పాత నిబంధనలో ఏ ఆశీర్వాదం వచ్చిందంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇహ సంబంధమైన ప్లస్ పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయి దేవుణ్ణి ఆశ్రయించిన వారికి. ఆశ్రయించినంతకాలము అన్నాడంటే ఆశ్రయించని కాలం కూడా ఉందని మనం గమనించాలి. ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి, ఇవన్నీ మనం చదివితే 8వ వచనం, అమ్మోనీలో ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను, ఐగుప్తు ఈజిప్టు ప్రాంతం అంతా ఉజ్జియా అంటే ఎవరో అర్థమైపోయింది. ఎందుకు ఉజ్జియా అంత గొప్పోడయ్యాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి గొప్పోడయ్యాడు. మంచిగా కీర్తి వచ్చిందా? అపకీర్తి వచ్చిందా? కీర్తి వచ్చింది. ఈరోజు క్రైస్తవులుగా మన కీర్తి చుట్టుపక్కల ప్రాంతం కాదు, మన ఇరుగు పొరుగు వారి దగ్గరన్నా వ్యాపించిందా? చెప్పండి. మన కీర్తి, మనం క్రైస్తవులుగా దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నాం, క్రీస్తు యేసులో మనం భద్రపరచబడి ఉన్నాం. మన కీర్తి చుట్టుపక్కల వాళ్ళకి ఎంత వ్యాపించింది?
ఈయన ఉజ్జియా గారి కీర్తి ఎంత దూరం వ్యాపించిందంట? ఐగుప్తు ప్రదేశములందంతటను వ్యాపించిందంటే ఇప్పుడు మన కీర్తి ఎలా వ్యాపించింది? పలానా ఆయన పలానా ఆవిడ ఎలాంటి వారు అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఆమె నోట్లో నోరేయలేము, ఆడి జోలికి అసలు పోకూడదు. బయటికి అలా ఉంటాడు కదండి, లోపల అంతా కుళ్ళండి. ఇలాంటి మాటలు మన గురించి ఎవరైనా చెప్పుకున్నారంటే మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారమా, ఆశ్రయించని వారమా? ఆశ్రయించిన వారం కాదు. వాడంతా మోసం చేస్తాడు, వాడంతా దగా చేస్తాడు, వాడు చర్చిలో బాగుంటాడు, బయటికి వెళ్ళి నాకు అన్ని బూతులేనండి. ఇలాంటి సాక్ష్యాలు మనం వింటున్నామంటే మన కీర్తి అపకీర్తి వెళుతుందా? పేరుకేమో క్రైస్తవులుగా దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా కనపడుతున్నాం, కానీ కీర్తి ఎలా ఉంది? అపకీర్తి వ్యాపిస్తుంది తప్ప కీర్తి వ్యాపించట్లా. ఉజ్జియా గారి కీర్తి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించింది. అందుకే దేవుడు ఆశీర్వదిస్తే ఆయన ఏ ఏ కార్యక్రమాలు చేశాడో ఇవన్నీ అక్కడ వ్రాయబడింది. 15వ వచనం, 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు అంటే ఐడియాలు ఇచ్చినవారు, ఐడియాలు ఆలోచనలు కనిపెట్టినవారు, ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అంటే బాణాలు వేసేవి, తర్వాత పెద్ద రాళ్ళు దొర్లించే మిషన్లు ఐడియాలు వేసి కనిపెట్టారంట ఆయన రాజ్యంలో. వాళ్ళు కల్పించినవి కోట గోడల మీద పెడితే శత్రు అంత దూరంలో ఉండగానే బాణాలు ఇక్కడ నుంచి వదిలేసేవాళ్ళు మిషన్లతో. అంటే అప్పట్లోనే యంత్రాలతో చేయబడిన బాణాలు వదిలే మిషన్లు వచ్చినాయి. యంత్రాల ద్వారా పెద్ద రాళ్లను పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి దొర్లిస్తే శత్రువుల మీద పడితే వాళ్ళు చనిపోయేవాడు, నజ్జు అయిపోయేవాడు. అలాంటి మిషన్లు ఈయన కాలంలో కనిపెట్టబడి కోట గోడల మీద బురుజుల్లో ఉంచబడినాయి. అంత తెలివి ఎందుకు? దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి. ఉపాయశాలులు కూడా ఆయనకి జత చేయబడ్డారు. బురుజుల్లోనూ ఉంచాను. అతడు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. ఇంతగా ఐగుప్తు దేశం అంతటా వ్యాపించింది. ఇంకా డెవలప్ అయ్యాడు. ఆశ్చర్యకరముగా ఏం జరిగిందంట? సహాయము కలిగను. అంటే దేవుడు చేసే సహాయాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. డాక్టర్లు హ్యాండ్స్ అప్ అంటారు, కానీ ఆశ్చర్యంగా తగ్గింది. లోకంలో ఇది జరగదు అనుకుంటాం, కానీ ఆశ్చర్యంగా జరిగింది. అవన్నీ ఆశ్చర్యకార్యాలు. ఎలా జరుగుతాయి అంటే అది వర్ణించటానికి వీలవదు. ఈ పేట ఊరు మొత్తంలో 4 కార్లు ఉన్న వాళ్ళు ఎవరు కనపడట్లేదు ఇక్కడ. ఎలా వచ్చింది అంటే నా శక్తి, నా యొక్క భక్తి ఏం కాదు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు. ఎలా జరుగుతాయి అంటే ఇంక అలా జరుగుతూ పోతాయి. ఎవరి కోసం? అది దేవుని కోసం, దేవుని పని కోసం. ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంగానే జరుగుతాయి. అది వాక్యబద్ధమైనోడికి అర్థమైద్ది, అర్థం కానోడికి కుళ్ళు ఉంటుంది. అర్థం కానోడికి ఏదో స్కామ్ జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. వాక్యం అర్థం కానోడికి ఏమనిపించింది? విదేశీ ధనం ఏదో వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. అర్థమైన వాళ్ళకి వాక్యం ఇది దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం అనిపించింది. అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆశ్చర్యంగా కార్యాలు జరుగుతాయి. ఉజ్జియా గారి విషయంలో అలాగే జరిగినాయి. అంతకుముందు ఐగుప్తు దేశం అంతా వ్యాపించింది ఆయన కీర్తి. ఇప్పుడు చాలా దూర ప్రాంతం వ్యాపించింది. అంటే రాను రాను కీర్తి ఏమైంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం బాప్తీసం తీసుకున్నప్పుడు మన కీర్తి ఎంత ఉంది, మన పేరు ఎంతమందికి తెలుసు. ఇప్పుడు బాప్తీసం తీసుకొని క్రైస్తవుడిగా మన కీర్తి ఎంత దూరం వ్యాపించింది? కనీసం మన చుట్టుపక్కల ఇళ్ళకి కానీ మన బంధువుల్లో కానీ వ్యాపించిందా? అది నమ్ముకోకముందు ఎలాగున్నాడో నమ్ముకున్నాక అలాగున్నాడు. నమ్ముకోకముందు చర్చికి వెళ్ళేవాడు కాదు, నమ్ముకున్నాక చర్చికి మాత్రమే వెళుతున్నాడు తప్ప ఇంకా మిగతా ఏ కార్యక్రమాల్లో పాలు పొందట్లేదు. ఇదే మన కీర్తి. దీన్ని అపకీర్తి అంటారు. దేవుని కార్యక్రమాల్లో మిగతా దేంట్లో పాలు పొందకుండా ఆదివారం చర్చికి వచ్చి మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తే దీనివల్ల నీ కీర్తి అపకీర్తి వ్యాపిస్తుంది. దీనివల్ల దేవునికి ఘనత వస్తుందా, దేవునికి అవమానం వస్తుందా? మనం దేవుణ్ణి ఆశ్రయించకపోవటం వల్ల మన కీర్తి దేవుని పక్షంగా అభివృద్ధి చెందదు. ఉజ్జియా గారు దేవుడు దీవించాడు,
ఉజ్జియా గారు దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి ఆయన ఎంత డెవలప్ అయ్యాడు. ఎందుకయ్యాడు ఉజ్జియా గారు ఎంత అభివృద్ధి అంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అభివృద్ధి చెందాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవటం ప్రారంభించారు. కీర్తి ఘనత ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, కీర్తి ఘనత తీసేయాలంటే కూడా దేవుడే తీసేయాలి. ఆ కీర్తి ఘనత దేవుడిచ్చాడన్న విషయం ఆయన బాగున్నంతకాలం బాగుంది. ఎప్పుడైతే ఉజ్జియా గారు విర్రవీగాడో, ఎప్పుడైతే గర్వించాడో వెంటనే కీర్తి ఘనత అంతా పోయింది. కింద వచనం చదువుదాం 16 నుంచి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అంటే కీర్తి వచ్చిందంటే ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎవరికి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడటం అంటే దేవుడు చెప్పింది అంతా చేయాలి. దేవుడు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించమన్నాడు, ఎవరిని ఎలా గౌరవించమన్నాడు, ఎవరికి ఏ సహాయం చేయమన్నాడు, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించమన్నాడు, ఇవన్నీ పాటించటమే దేవునికి లోబడి ఉండటం. దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు దేవుడి దగ్గర మాత్రం వంగొంగి దండాలు పెట్టి అయ్యా దీనుడిని, దరిద్రుడిని, నల్లి లాంటి వాడిని, బల్లి లాంటి వాడిని అని ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకోవటం కాదు. దేవుడు చెప్పినవన్నీ పాటించినప్పుడు దేవునికి నువ్వు లోబడిన దానివి, లోబడిన వాడివి అవుతావు. దేవుడు చెప్పింది చేయకుండా ప్రార్థన విషయంలో మాత్రం ఏం చేస్తాం చెప్పండి? పురుగును, ధూళిని, దుమ్మును, ఇవన్నీ పనికిమాలిన వర్ణనలన్నీ చేసుకుంటాం. కానీ బయటికి వెళ్తే ఇందా ప్రార్థనలో నువ్వు నేను నల్లిని బల్లి అన్నావు, ఓ నల్లి అన్నారనికి ఎవరన్నా నిన్ను నల్లి గుట్టినట్టు కొడతావు. ఓ బల్లి అన్నావు అంటే బల్లి పడినట్టు పడతావు. ఇక్కడ మాత్రమేనా తగ్గింపు? బయటికి వెళ్తే ఉండదా అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడి అన్ని కార్యక్రమాలు చేస్తే అప్పుడు మనం దేవునికి లోబడిన వాళ్ళం. అప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. కానీ ఈయన స్థిరపడిన తర్వాత గర్వించిన వాడై మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ధూపపీఠం మీద అంటే బలి అర్పించే దగ్గర, దేవునికి ధూపం వేసే దగ్గర లేవీయుల్లో అహరోను గోత్రం వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ అక్కడికి సమీపించకూడదు. కానీ రాజు కదా. ఒకప్పుడు దావీదు గారు చేశారు. దావీదు గారు చేసినప్పుడు దేవుడు సమ్మతించాడు. ఎందుకంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారిని చూపించడానికి దావీదు గారు అక్కడ చేయటం జరిగింది. ఇంకా ఆ లేవీయుల్ని అక్కడ ప్రతిష్ఠ చేయలేదు. మందిరం ఒకటి ఏర్పాటు కాలేదు, మందిరంలో ఆ మందసం ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇంకా ప్రతిష్ఠించలేదు యాజకుల్ని. కాబట్టి దావీదు గారు కూడా దేవుని కార్యక్రమాలు చేస్తూ దేవుని మీద ఆనుకొని దేవుని ఆశ్రయించి బతుకుతున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా పోయాడు. కానీ ఇక్కడ యాజకులు స్థిరపడిన తర్వాత యాజకులు ధూపవేదిక మీద ధూపం వేస్తున్న ఈ కాలంలో ఉజ్జియా గారు ఏం చేశారు? ధూపవేదిక మీదకి ఇచ్చి మీరేనా వేసేది, నేను కూడా వేస్తాను, నేను రాజును కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా అనే గర్వంతో మనస్సున గర్వించిన వాడై ధూపవేదిక మీదకి వెళ్ళిపోయి యెహోవా మీద ద్రోహము చేయగా యాజకులు అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడించి లోపలికి పోయి, ధైర్యవంతులైన యాజకులు అన్నారంటే ఒక రాజు తప్పు చేస్తే అతని రాజును గద్దించాలంటే ఏం కావాలి? వాళ్ళకి ధైర్యం కావాలి. ధైర్యం ఎలా వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. దేవుని ఆజ్ఞ, ఇదిగో పలాని వాళ్ళు మాత్రమే ఆ యాజకత్వం చేయాలి, పలాని వారు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేయాలి. మీరేంటి వెళుతున్నారు? మీరు దానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. నువ్వు రాజు అయితే అవ్వు, రాజు పరిపాలన చేసుకో, కానీ ఈ ధూప వేదిక మీదకి వెళ్ళే అర్హత నీకు దేవుడు ఇవ్వలేదు. కాబట్టి దేవునికి నువ్వు ద్రోహం చేస్తున్నావని ధైర్యంగా మాట్లాడటానికి ఎంతమంది యాజకులు ఉన్నారు అక్కడ? 80 మంది యాజకులు లోపలికి వెళ్ళిపోయి ఆయన్ని లాక్కు రావటానికి ప్రయత్నం చేశారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా, ఘనత ఇచ్చింది దేవుడే, కానీ ఘనతను పోగొట్టుకొని దానికంటే ఎక్కువ ఘనత వచ్చిందని భ్రమలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? యాజకులకి ఘనత ఇచ్చింది దేవుడు,
ప్రత్యేకించబడే 12 గోత్రాల్లో లేవీ గోత్రంలో యాజకులుగా అహరోను సంతతి వారికి ఆ ఘనత ఇచ్చింది ఎవరు? దేవుడు. అందుకే వాళ్ళ డ్రెస్సు కుట్టిన విధానం కానీ, వాళ్ళు ఏపోదును ధరించిన విధానం కానీ, వాళ్ళ పైన ఉన్న ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు పేర్లు కానీ, ఇవన్నీ వీళ్ళు యాజకులు అని గుర్తింపు కోసం దేవుడిస్తే అవి ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళకి ఘనతనివ్వటానికి ఇచ్చాడంటాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి డ్రెస్సు అలా కుట్టించటం వెనుక దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం చూడగలిగితే నిర్గమకాండం 28వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండం 28వ అధ్యాయము 2వ వచనం. 28వ అధ్యాయము 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. ఎందుకంటే అలంకారమును ఘనతను కలుగునట్లు ప్రతిష్ఠించబడిన వస్త్రాలు అంటే వాళ్ళు మాత్రమే ధరించాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ధరించాలి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకోకూడదు, బయటికి వెళ్ళినప్పుడు అది వేసుకోకూడదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, పోలీసు వారు డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి, పర్సనల్ కార్యక్రమాలకి యూనిఫామ్లో వెళ్ళకూడదు. అది డ్యూటీకి ప్రతిష్ఠించబడిన వస్త్రాలు. జడ్జి గారు ఉన్నారు, ఆ బల్ల మీద కూర్చున్నప్పుడు న్యాయం తీర్చేటప్పుడు ఆ యూనిఫామ్ వేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలు వస్త్రాలు ధరిస్తారు. అలాగే కోర్టులో అమేనా ఉంటాడు, బిళ్ళబంటోత్ అంటాం. ఆయన ఎప్పుడు ధరిస్తాడు? అది ఇంటి దగ్గర కూడా అదే వేసుకొని తిరుగుతాడా? తిరగడు. ఎప్పుడు ఆ కోర్టులో జడ్జి గారి పక్కన ఉన్నప్పుడే అది ధరించారు. లాయర్ గారు నల్ల కోట్ వేసుకుంటారు. ఎప్పుడు వేసుకుంటారు? ఆ కోర్టులో వాదించేటప్పుడు వేసుకుంటారు. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా నల్ల కోట్ వేసుకొని కూరగాయలకు వెళ్తాడా? వెళ్ళడు కదా. అంటే ప్రతిష్ఠిత వస్త్రాలు అంటే ప్రత్యేకించబడిన ఒక పని కోసం ఏర్పాటు చేయబడిన వస్త్రాలు. ఇప్పుడు యాజకులకి దేవుడు దేనికి ఇచ్చాడు ఆ వస్త్రాలు? దేవుని సన్నిధిలో బలులు అర్పించడానికి, ధూపం వేయటానికి, దీప నైవేద్యాలు అర్పించడానికి ఆ వస్త్రాలు ధరించి అక్కడ ఉండాలి. అది ఎందుకంట? అలంకారము ప్లస్ ఘనత. అంటే వీళ్ళు యాజకులు, దేవుని బిడ్డలు, దేవునికి ప్రజలకి మధ్యవర్తులు. ఈ గుర్తింపు వాళ్ళకు ఉండాలి. అది ఘనత. ఆ పేరుకి ఘనత వచ్చింది. 40వ వచనం కూడా చూడండి. 28వ అధ్యాయం 40వ వచనం. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను, వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళాయులను వారికి చేయవలను. అంటే వాళ్ళు ధరించే ప్రతి దాని వెనక ఉద్దేశం ఉంది దేవునికి. ఏంటా ఉద్దేశం? వారికి అలంకారము, ఘనత. అలంకారము అంటే అది చూడగానే అందం వచ్చేసింది. మనం అలంకారం కోసం ఎన్నెన్నో ధరించుకుంటాం కదా, రకరకాల వస్త్రాలు. ఎందుకంటే అలంకారం. తల మీద జుట్టుని రకరకాలుగా తిప్పుతారు, ఎందుకంటే అలంకారం. జుట్టుకి రంగేసుకుంటారు, ఎందుకంటే అలంకారం కదా. స్త్రీలకైతే ఇంక అలంకార ఆభరణాలు వాళ్ళకున్నన్ని ఇంకెవరికి లేవు కదా, ఎందుకంటే అలంకారం. కానీ ఇశ్రాయేలీల్లో అహరోను సంతతి వారికి యాజకులుగా గుర్తింపు వచ్చి ఆ వస్త్రాలు సపరేట్గా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇలా కుట్టాలి, ఇలా ధరించాలి అని ఎందుకు చెప్పాడంటే అది వాళ్ళకి అలంకారము ప్లస్ ఘనత. అర్థమైందా? ఇప్పుడు ఉజ్జియా గారికి ఆ ఘనత లేదు. ఆయనకి రాజవస్త్రాలు ధరిస్తే ఘనత, రాజుగా కూర్చొని న్యాయం తీరిస్తే ఘనత, దేవుని కార్యక్రమాలు ఇంకేమైనా చేస్తే ఆయన ఘనత. కానీ యాజకులకు వచ్చిన ఘనత రాజు కొట్టేయటం ఘనత, ఘనహీనత. ఘనహీనత అంటే కుక్క పని కుక్క చేయాలి, చెప్పండి, గాడిద పని గాడి చేయాలి. ఎవరి డ్యూటీ దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళే చేయాలి. ప్రతి దానిలో ఏలు పెడితే నీకు షాక్ కొట్టేది కదా. కరెంటు పని కరెంటు వచ్చిన వాళ్ళు చేయాలి. నాకు కూడా వచ్చు, ఏముంది ఈ వైర్ తీసి అటు ముడేయటం అంటే జాయింట్ వేయటం. కానీ ఒక వైర్ నోట్లో పెట్టుకొని ఒక వైర్ జాయింట్ వేసాం అనుకో, ఏమైంది? బుర్ర పేలిపోద్ది, వోల్టేజ్ ఎక్కువైంది. కాబట్టి ఉజ్జియా గారు ఏం చేశారు? ఇశ్రాయేలీలో యాజకులకు దేవుడిచ్చిన ఘనతను తను తీసుకోవాలని దేవునికే ద్రోహం చేశాడంట.
ఆయనకి ఘనతనిచ్చింది దేవుడే. ఇప్పుడు ఆ ఘనతని కాపాడుకోలేక ఇశ్రాయేలీయుల్లో యాజకులకి ఇచ్చిన ఘనతను కూడా కొట్టేయటానికి ట్రై చేసి ఘనహీనుడైపోయాడు. ఘనతనిచ్చేది దేవుడే, ఆ ఘనతను తీసివేసేది దేవుడే. దీన్ని పట్టుకొని ఇప్పుడు మనం రాజులైన యాజకులు, మనం అంటే క్రైస్తవులుగా రాజులైన యాజక సమూహం. రాజులమేనా మనం? చెప్పండి, రాజులమేనా బూజులమా? ఊహో అంటలా. రాజులమేనా? రాజులమే. ఇంకా ఇంకో క్వాలిఫికేషన్ ఉంది, ఏంటి? యాజకులం కూడా. అంటే ఉజ్జియా గారి దినాల్లో ఓన్లీ రాజు ఎవరు? ఉజ్జియా గారు. యాజకత్వం ఆయనకి లేదు. యాజకులు వేరు, రాజరికం వేరు. రెండు పాత్రలు తనే పోషించాలని ఘనహీనుడైపోయాడు. కానీ ఇప్పుడు రెండు పాత్రలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు రాజుగా మనం ఘనత పొందాలి, ప్లస్ యాజకులుగా మనం ఘనత పొందాలి. ఈ రెండిట్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నడవలేదనుకోండి, రెండిటి విషయంలో మనం ఏమైపోతాం అంటే ఘనహీనం అయిపోతాం. క్రైస్తవుడు ఏం చేయాలి? రాజరికపు వ్యవస్థని రాజరికం అనగానే మళ్ళీ లోక సంబంధమైన రాజరికాల్లోకి పోకండి, అది మనకి అసలు తగదు. ఆ రాజకీయమే క్రైస్తవులకు అస్సలు పనికిరాదు. అది కుళ్ళు కంపు, దాన్ని అలా మలిచేశారు. అది స్వార్థంతో కూడింది. దానికి క్రైస్తవ్యానికి ఎట్టి సంబంధం లేదు. ఒకవేళ ప్రపంచమంతా క్రైస్తవులుగా మారిపోతే క్రైస్తవులు బైబిల్ చట్ట ప్రకారంగా రాజ్య పరిపాలన చేయాలే తప్ప సొంత రాజ్యాంగాన్ని ఎవరూ ఏర్పాటు చేసుకోకూడదు. ప్రపంచం మొత్తానికి దేవుడిచ్చిన రాజ్యాంగం ఏదైతే ఉందంటే అది కొత్త నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన చట్ట ప్రకారంగా పరిపాలించగలిగే రాజు ఎవరైనా ఉంటే అది క్రైస్తవ రాజరికం. కానీ ఈరోజు ప్రపంచ రాజకీయాలన్నీ మారిపోయినాయి. దానికి క్రైస్తవ్యానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఆ చట్టం వేరు, క్రైస్తవ చట్టం వేరు. కాబట్టి క్రైస్తవ చట్ట ప్రకారంగా మనం రాజులుగా ఉండి తీర్పు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. క్రైస్తవ చట్ట ప్రకారంగా దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా యాజకులుగా ఉండి మధ్యవర్తిత్వాన్ని వహించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రెండిటి వల్ల మనం ఏం చేయాలంటే కీర్తిని సంపాదించుకోవాలి. ఈ రెండిటి వలన ఏం చేయాలి? కీర్తిని, రాజులుగా కీర్తిని సంపాదించుకోవాలి, యాజకులుగా కీర్తిని సంపాదించుకోవాలి. ఈ రెండింటి విషయంలో ఫెయిల్ అయ్యామంటే మనకిచ్చిన ఈ పదవులు దేనికి పనికిరావు. ఈ రెండింటిని విడిచి లోకంలో ధనవంతులుగా కీర్తో, లేకపోతే ఆటల్లో మంచి కీర్తో, లేకపోతే చదువుల్లో మంచి కీర్తో, లేదా ఇంకే కార్యక్రమాల్లోనూ మంచి పేరు ఉందనుకోండి, ఈ పేరు మనకి చివరికి కీర్తిశేషులని మిగిల్చుకునే టైటిల్కి సరిపోయిద్దే తప్ప పరలోకం దాకా ఈ పేరు రాదు. ఈ పేరు మనం పోగొట్టుకుంటే ఇంకా మనం పరలోకానికి వెళ్ళం. ఏం భలే వంటలు వండిద్దండి, ఏ వాక్యం చదవదా? వాక్యం చదవదు. భలే పాటలు పాడతారండి. ఏం పాటలు? సినిమా పాటల్లో నంబర్ 1 అండి. ఆ పోయింది. ఈ కీర్తి ఇక్కడే పోయింది. ఈ కీర్తి ఎక్కడి దాకా రావాలి? దూరదేశానికి రావాలి. ఏంటి ఆ దూరదేశం? పరలోకం దాకా రావాలి. అప్పుడు మాత్రమే మనం కీర్తి శేషులు కాదు, కీర్తిని తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకేం మిగల్చలే ఇక్కడ. కీర్తిని మనం తీసుకొని వెళ్ళిపోయాం, హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాం. కానీ ఉజ్జియా గారు ఏం చేశారు? కీర్తిని పోగొట్టుకున్నారు. దానివల్ల దేవుని శాపం వచ్చింది. ఏమయ్యాడో చూడండి. దేవుని ఉగ్రత వస్తే, దేవునికి అవమానం కలిగేటట్టుగా ఒక దేవుని బిడ్డ ప్రవర్తిస్తే దేవుని ఉగ్రత ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు అది నీ మీద పనిచేసిద్ది. ఒకవేళ భూమి మీద అది నీకు పని చెయ్యకపోయినా మరణం తర్వాత ఈ ఉగ్రత నిన్ను నరకానికి తీసుకెళ్ళింది. ఇది కొత్త నిబంధన చట్టం. ఒకసారి చదువుదాం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాగ్నిని చేతబట్టుకొని ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపవేదిక ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. ధూపం వేస్తూ వేస్తూ ఉన్నాడు, వెంటనే నొసట కుష్ఠరోగం పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాను
యాజకులందరూ ఆయన వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుంచి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకించబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము. ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి యాజకులు చేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. సపరేట్ అయిపోయాడు. చచ్చేదాకా ఒక ప్రత్యేకమైన ఇంట్లో ఉన్నాడు. రాజ్యము పోయింది, ఇటు యాజకత్వం పోయింది. అంటే ఒక్క దెబ్బతో 2 బాధ్యతలు కోల్పోయాడు. కుష్ఠొచ్చి ఎవరు చూడని పరిస్థితిలో, అసహించుకునే పరిస్థితిలో సపరేట్గా ఒక గదిలో ఉంచి అక్కడ చచ్చే వరకు ఆ గదిలోనే ఉంచేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన యావజ్జీవ కారాగార శిక్ష. ఈ కారాగార శిక్షలో కూడా కఠిన కారాగార శిక్ష. ఎందుకంటే ఆ కుష్టు వ్యాధి ఆ రోజుల్లో అంటురోగం. ఎవరు గదిలోకి వెళ్ళాలన్నా, ఎవరు ఆహారం పెట్టాలన్నా, భార్య అయినా పిల్లలైనా ఎవరైనా అసహించుకునే రోగం అది. అంత భోజనం పెట్టి అలా నెట్టేసి ఉంటారు గిన్నెని. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళుండరు. ఆయన విడిచిన వస్త్రాలు తీసుకొస్తే బయట కాల్చేయాలి. ఏదన్నా కొత్త వస్త్రాలు ఇవ్వాలంటే అలా ఇసిరేసి ఉంటారు. ఒక్క ఘనతనిచ్చిన దేవుడు ఘనహీనుడిగా ఎలా మార్చాడో చూసారా? లోకములో ఘనత కోసం పాకులాడి ఆ ఘనత నీతో రాక సమయమంతా, ఆరోగ్యమంతా, ఆయుష్కాలం అంతా వృధా చేసుకొని దేవునికి దూరమైపోయి శాశ్వత కాలం నరకం అనుభవించడం న్యాయమా? దేవుడిచ్చిన ఘనతను ఇంకా పెంపొందించుకుంటూ దూరదేశానికి నీ ఘనత, నీ కీర్తి వ్యాపించే విధంగా ప్రవర్తించి చివరికి దేవునికి దగ్గరైపోయి ఎంతోమందిని సంపాదించుకుంటూ ఇప్పుడు క్రైస్తవులుగా మనకి ఇచ్చిన ఘనత 2 విధాలుగా ఇచ్చాడు. 1 రాజులుగా ఇచ్చాడు, 2 యాజకులుగా ఇచ్చాడు. ఈ 2 పాత్రల్లో చక్కగా పోషిస్తూ ఘనతను ఎంత సంపాదించుకోవాలి? ఇప్పుడు మన వలన దేవునికి ఘనత వస్తుందా, దానివల్ల మనకేమన్నా కీర్తి వస్తుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మన కీర్తి రావాలని మనం చేయకూడదు. దేవుడు ఇస్తే ఎవరో తీసేయలేరు, దేవుడు తీస్తే ఎవరో ఇవ్వలేరు. ఉజ్జియా గారికి ఘనతనిచ్చింది దేవుడే. దాన్ని గర్వించిన వాడే ఉజ్జియా గారు ప్రవర్తించినప్పుడు ఘనహీనతను ఇచ్చింది దేవుడే. సపరేట్గా చచ్చేదాకా కుష్టి వ్యాధితో సపరేట్గా ఉండి చచ్చిపోవాల్సిన దుస్థితి కారణం ఆయన గర్వం. అంటే ఏదైనా మనకు కలిసి వచ్చినప్పుడు, ఏదైనా డబ్బు వచ్చినప్పుడు, ఏదైనా ఆస్తి వచ్చినప్పుడు, ఏదైనా పేరు వచ్చినప్పుడు ఉప్పొంగిపోయామనుకోండి, దాన్ని బట్టి గర్వించామనుకోండి, దెబ్బగా పడిపోతాం. అందుకే క్రైస్తవులుగా ఎలా ఉండాలంటే సంతోషం వచ్చినా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా ఉండాలి. బాధ వచ్చిన బాధని దిగమింకు అదే స్థాయిలో ఉండాలి. బాధ వచ్చినప్పుడు కుంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు ఆనందించి ఉప్పొంగిపోవటం క్రైస్తవుడికి తగదు. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నవాడే క్రైస్తవుడు. అందుకే క్రైస్తవులు ఎలా ఉండాలంటే నిమ్మళంగా ఉండాలి. మొదటి వర్తమానంలో చెప్పినట్టు శాంతిని, సమాధానాన్ని ప్రభు ఏమిచ్చాడు? శాంతిని, నా శాంతినే మీకు. ఆయన శాంతి ఉంటే ఉప్పొంగడం, ఆయన శాంతి ఉంటే కొంగడం, లేదని కొంగడం, ఉందని ఉప్పొంగడం. ఇవన్నీ పోతూ ఉండేవే తప్ప శాశ్వతంగా మనతో ఉండేవి కావు. మనతో ఉండేది ఏందయ్యానంటే దేవుడిచ్చిన కీర్తి. ఏంటా కీర్తి అంటే క్రైస్తవుడు అనే పేరు. దేవుడు క్రైస్తవులుగా మనకు కీర్తినిచ్చాడు. లోకము నుండి సపరేట్ చేసి మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకించబడిన వారముగా ఒక పక్క రాజరికపు వ్యవస్థను మనం అభివృద్ధి చేస్తూ, ఒక పక్క యాజకత్వాన్ని అభివృద్ధి చేస్తూ సమానంగా ఈ 2 పాత్రల్లో పోషించినప్పుడు ఆటోమేటిక్గా మనకి దైవజనులు, దేవుని బిడ్డలు, వీళ్ళు పరిశుద్ధులు అనే కీర్తి వస్తుంది. దాన్ని బట్టి మనం గర్వించామనుకో, ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు. అది ముందుగా గమనించాలి. మనం ఏదో ఉద్ధరించామని మనకి దేవుడు ఇది ఇవ్వలేదు. దేవుడు ఉచితంగా తన కృప వల్ల మనకిచ్చిన ఈ యొక్క పదవిని
మనం అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దీనికోసం మనం ప్రయాసపడకూడదు. మనం ప్రయాసపడేది దేవునికి ఘనత ఇచ్చే విషయంలో ప్రయాసపడితే ఆటోమేటిక్గా దేవుడు వీటిని కూడా మనకి ఇస్తాడు. వాడు మంచోళ్ళండి, వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు ఎవరి జోలికి పోరండి, ఎవరితో గొడవలు వాళ్ళకు ఉండవండి, ఎవరికి అప్పులు ఇవ్వరు, అప్పులు ఎగ్గొట్టరు, ఎవరిని దోచుకోరు, ఎవరికి అన్యాయం చేయరు, ఎవరి మీద సాడీలు చెప్పరు, ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. అసలు వాళ్ళ రూటే వేరండి. వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడండి అని 10 మంది చెప్పుకునే విధంగా నీ కీర్తి దూర ప్రాంతాలకి, కనీసం నీ చుట్టుపక్కల వారికి, నీ బంధువులకి, స్నేహితుల కన్నా వ్యాపించలేదనుకోండి, మనం కీర్తి తెచ్చుకున్న వారమా, అపకీర్తి తెచ్చిన వారమా? చెప్పండి, ఏం తెచ్చుకుంటున్నాం? అపకీర్తి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ పాట విన్న తర్వాత అయినా మనం దేవునికి కీర్తి తెస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం కీర్తి సంపాదించుకుంటాం. ఉజ్జియా గారు దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం ఎలా ఉన్నారు? వర్ధిల్లాడు. కీర్తి దూర దేశాలకి, ఐగుప్తు దేశం అంతటా వ్యాపించింది. ఎప్పుడైతే గర్వించాడో మొత్తం ఏమైపోయింది? కీర్తి పోయింది, ప్రతిష్ట పోయింది, పదవి పోయింది, ఉన్న రాజరిక వ్యవస్థ కూడా పోయి దిక్కుమాలినోడు చచ్చినట్టు చచ్చాడు. మన చావాలా ఉండకూడదు, కీర్తితోనే చనిపోవాలి. కీర్తిని పరలోకం దాకా తీసుకెళ్లే వారిగా మనం జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్న సమయాన్ని బట్టి మరి ఉజ్జియా గారి గురించే మనం ఆలోచించడం జరిగింది. మిగతా భాగం దేవుని చిత్తమైతే వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కీర్తనీయుడవు, స్తుతులకు పాత్రుడవు, కోటాను కొట్ట దూతలతో యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు. లోకములో ఎంతోమంది ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ వాటి కోసమే ప్రాకులాడుతూ అది పోయిన మరుక్షణం వారిని వారు హతమార్చుకుంటూ ఉన్నారు. కానీ మీ పిల్లలుగా, లోకములో ఎన్నిక లేని వారుగా, ఒకప్పుడు ఎందుకో పనికిరాని వారిగా ఉన్న మమ్మల్ని ఒక స్థితిలో నిలబెట్టి మీ కీర్తిని మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఇది ఎవరో మా దగ్గర నుంచి తీసుకు వెళ్ళలేనిది. దీన్ని రోజు రోజుకి మేము పెంపొందించుకుంటూ మీరు మాకిచ్చిన ఈ కీర్తిని దూర ప్రాంతాలకు సైతం విస్తరింపచేసేలాగున మిమ్మల్ని ఆశ్రయించి మీకు లోబడి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒకప్పుడు యాజకుడన్నా ఉండాలి, దైవజనుడుగా మీ సన్నిధిలో యాజకత్వం నిర్వహిస్తూ ఉండాలి, లేదా రాజ్య పరిపాలన చేయాలి. కానీ దావీదు గారు యాజకత్వం చేశారు, రాజుగా పరిపాలన చేశారు. దావీదు గారి వంశంలో నుంచి పుట్టిన యేసుక్రీస్తు వారి ద్వారా మాకు రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఉద్ధరించి మాకు ఆ స్థితిని కల్పించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో బతుకుతున్న మేము ఈ పదవులు మేము చేపట్టి ఇవి మీరు మాకు ఉచితంగా ఇచ్చినవన్న విషయాన్ని మేము గమనించి, మా సొంత శక్తి వలన భక్తి వలన ఇది సంపాదించుకోలేదన్న విషయాన్ని గమనించి మీరు ఇచ్చిన రాజ్య విస్తరణలో దీన్ని అభివృద్ధి చేసుకోవటానికి, అలాగే నరులకు మీకు మధ్యవర్తులుగా మమ్మల్ని యాజకులుగా నియమించినందుకు యాజకత్వాన్ని చేస్తూ అనేకులకు సత్య సువార్తను వినిపిస్తూ అనేకులను మీ సన్నిధిలో బలులు అర్పించే విధంగా తీర్చిదిద్దటానికి మాకు ప్రేరణ దయచేయమని కోరుకుంటూ మీ కీర్తిని మాకు అనుగ్రహించినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరూ మీ కీర్తిని కలిగి మీ కీర్తిని విస్తరింపచేయులాగున కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడు నైన యేసుక్రీస్తు వారి యొక్క కీర్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.